సూపర్ స్టార్ రజనీకాంత్ పేరు వినగానే ఫ్యాన్స్ కళ్ళ ముందుకు వచ్చేది స్టైల్. ఆయన స్టైల్ గా అలా నడిచొస్తే చాలు అంతా ఫిదా అయిపోతుంటారు. దానికి తోడు రజనీ చుట్టూ ఓ ఆరా ఉంటుంది. దాన్ని కవర్ చేస్తూ ఓ యాటిట్యూడ్ ఉంటుంది. ఇక మాస్ పవర్ రజనీ చుట్టూ కోటలా ఉంటుంది. కానీ తెరపై కనిపించే ఆ మాస్ ఇమేజ్ వెనుక ఉన్న మనిషి మాత్రం అద్భుతమైన సింప్లిసిటీకి సింబల్. ఆయన ఎంత పెద్ద స్టార్ అయినా తన వ్యక్తిగత జీవితం మాత్రం పూర్తిగా భిన్నం. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా రజనీ హిమాలయాలకు వెళ్లిపోతారనే విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇది కొత్త అలవాటు కాదు. గత 25 ఏళ్లుగా రజనీ ఈ ట్రిప్ ను మిస్ కావడం చాలా అరుదు. ఆధ్యాత్మికత, ప్రశాంతత కోసం ఆయన హిమాలయాలకు తరచూ వెళ్లి వస్తుంటారు. కొన్నిసార్లు స్నేహితులతో కలిసి, మరికొన్నిసార్లు ఒంటరిగా వెళ్తారు. అక్కడికి వెళ్లి హాయిగా ధ్యానం చేసుకుంటారు సూపర్ స్టార్. అక్కడ ఎలాంటి ఫ్యాన్సీ హోటళ్లు, లగ్జరీ సౌకర్యాలు ఆయనకు అవసరం ఉండవు. సాదాసీదా జీవనశైలి గడుపుతారు. అదే తనకు నిజమైన ఆనందం ఇస్తుందని ఎన్నోసార్లు చెప్పారు రజనీ. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని ఫోటోలు ఆయన సింప్లిసిటీకి నిదర్శనం. హిమాలయాల ట్రిప్లో రజనీ సాధారణ ప్రజలతో కలిసిపోయి రోడ్డు పక్కనే కూర్చుని పేపర్ ప్లేట్లో భోజనం చేస్తున్న ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ కూర్చుని తినడం, ఎలాంటి స్టార్డమ్ లేకుండా మామూలు మనిషిలా ఉండడం అనేది కేవలం రజనీకాంత్కు మాత్రమే సాధ్యం. ఇదే ఆయన అసలు లైఫ్ స్టైల్ అని అభిమానులు గర్వంగా చెప్తుంటారు కూడా. రజనీకి హిమాలయాలు కేవలం విశ్రాంతి స్థలం కాదు, ఆధ్యాత్మికతతో మమేకమయ్యే ప్రదేశం కూడా. అక్కడ ఆయన ధ్యానం చేస్తారు, స్వీయ పరిశీలనలో మునిగిపోతారు, తనను తాను ఆత్మ విమర్శ చేసుకుంటారు. బాబా సినిమాలో ఇవన్నీ చూపించారు రజనీ. ఆ సినిమాకు కథ రాసింది కూడా ఆయనే. ఈ సైలెంట్ ట్రిప్లు ఆయనకు ఎనర్జీని, కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయని ఆయన సన్నిహితులు చెబుతూ ఉంటారు. రజనీ కూడా ఇదే విషయాన్ని చెప్తుంటారు. బయట ప్రపంచంలో ఎంత బిజీగా ఉన్నా ఈ సింపుల్ లైఫ్ బ్యాలెన్స్ ఆయన మనసుకు ప్రశాంతతని అందిస్తుంది. ఆధ్యాత్మిక జీవన శైలిని ఆస్వాదించడమే కాకుండా ప్రొఫెషనల్ గా కూడా రజనీ ఫుల్ బిజీగా ఉన్నారు. తాజాగా జైలర్ 2లో నటిస్తూ బిజీగా ఉన్నారు. వీటి తర్వాత మరో 2 భారీ ప్రాజెక్టులపై కూడా పనిచేస్తున్నారు. సూపర్ స్టార్ వయసు ఎంత పెరిగినా ఆయన ఎనర్జీ మాత్రం 20లోనే ఆగిపోయింది. ఈ జనరేషన్ కు అది ఇన్స్పిరేషన్. తెరపై మాస్ గా, తెర వెనుక సింపుల్ గా ఉండడం రజనీకాంత్ స్పెషల్.